ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం పేరిట మీ అందరికీ శుభవందనాలు. ఈ ఉదయకాలము పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుని వాక్యము గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనాన్ని మనం ధ్యానాంశంగా తీసుకుందాం. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుష్యుడు ఏం విత్తునో ఆ పంటనే కోయును. ప్రియ సహోదరి సహోదరుడా, చూడండి, పంటను గురించి చెప్తున్నాడు. మనం ఒకరోజు మనం విత్తే విత్తనాలను బట్టి ఆ పంటను కోసుకునే సమయం వస్తుంది. కనుక మనం లోకంలో మోసపోయి అనేక రీతిలుగా శరీరానుసారమైన కార్యాల్లో మనం చిక్కుకొని లోక సంబంధమైన విషయాల్లో మనం మక్కువ కలిగి వాటినే చేసుకుంటూ కాలాన్ని మనం కనుక వెళ్ళబుచ్చుకుంటే ఒక నిర్ణయ కాలం వస్తుంది, పంట కోత కోసే కాలం. అవును, అందుకే దేవుని వాక్యం చెప్తుంది, శరీరానుసారముగా విత్తువాడు క్షయమయ్యే పంటను కోసుకుంటాడని, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి వచ్చేటువంటి నిత్య జీవం అనే పంటను కోసుకుంటాడని లేఖనాలు సెలవిస్తున్నాయి. అందుకనే మనం దినములు గడిచిపోతున్న కొలది ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు లోకములో లోక విషయాల్లో చిక్కుకొని లోక సంబంధమైన పనులను పెట్టుకొని ఆత్మీయ విషయాలకు మనం దూరంగా ఉండి ఆత్మ సంబంధమైన విషయాల్లో మనం పట్టని వారముగా, నిర్లక్ష్యం కలిగిన వారముగా, అనాసక్తి కలిగిన వారముగా, ఆత్మ సంబంధమైన వాటిని గురించిన అపేక్ష లేని వారముగా మనం కనుక ఉంటే ఒకరోజు నిర్ణయ కాలంలో పంట కోసే కాలం ఒక కాలం వచ్చింది. అప్పుడు మన కొరకు క్షయమైన పంట తప్ప ఏమి ఉండదు. అవును, పాడైపోయే పంట క్షయమైన పంట అంటే అది శాశ్వత కాలం ఉండేది కాదు. అందుకని శరీరానుసారమైన జీవితాన్ని మనం విడిచిపెట్టాలి. ఆత్మ సంబంధమైనవి మనం విత్తుకునే వారముగా ఉండాలి. ఆత్మ సంబంధమైన ఆరాధన, పాటలు పాడుట, వాక్యం చదువుట, ప్రార్థన చేసుకునుట, దేవుని పరిచర్యలో పాలిభాగస్థులం అవుట, దేవుని సేవ నిమిత్తమై క్రయం చెల్లించుట, ఆత్మ సంబంధమైన వాటి మీద అపేక్ష కలిగి ఉండుట. అవును కదా, శరీర కార్యములు స్పష్టమైనవని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. మత్సరత, అల్లరితో కూడిన ఆటపాటలు, వ్యభిచారము, లోక సంబంధమైన కార్యాలన్నిటిలో మనం గనక ఏముంది లేని సమయాన్ని వృధా చేసుకుంటూ దానిలో కాలం గడిపితే ఒకరోజు తప్పక ఫలాన్ని పొందుతాం. ఆ ఫలం ఏంటంటే క్షయమైన పంట. కాబట్టి దేవుని వాక్యం మనకు బోధిస్తుంది, మోసపోయే అవకాశం ఎక్కువ ఉంది. లోకంలో సాతాను ఉంది, అపవాది ఉన్నాడు, లోకస్తులు ఉన్నారు, భూమి మీద అన్ని జనులు ఉన్నారు. మనం ఎంతగా మోసపోయే అవకాశం ఉంది. సమయాన్ని వృధా చేసుకుంటూ కాలం గడుపుతూ ప్రార్థన, విశ్వాస పరిమాణం లేక లోకంలో ఏదో వరకు మాదిరిగా రక్షణ పొంది ఏదో వరకు జీవన విధానాన్ని కొనసాగిస్తే, ఇక నేను రక్షణ పొందాను కదా, పర్వాలేదులే, నాకు అన్నీ అనుకూలిస్తాయని అనుకుంటే అది అన్నిటికీ సాధ్యపడదు. చివరికి మోసపోయిన వారం అవుతాం. అందుకనే ప్రియుడా, దేవుని వాక్యం సెలవిస్తుంది, మనల్ని మనం ఆత్మీయంగా కట్టుకోవాలి. ప్రార్థనా జీవితాన్ని విశ్వాస జీవితాన్ని ఆత్మీయంగా మెలకువగలిగిన ప్రజలం ఉండాలి. ఆత్మ సంబంధమైన వాటి కొరకు మనం ప్రయాస కలిగి ఉండాలి. అందుకని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది, ఏం విత్తుతావో మనుషుడా, ఆ పంటనే నువ్వు కోసుకుంటావు. దేవుడు వెక్కిరింపబడడు, నువ్వే మోసపోతావని లేఖనాలు సెలవిస్తున్నాయి. మోసపోకుండా మళ్ళీ మనం జాగ్రత్త పరుచుకుందాం. వాక్యానుసారమైన జీవితాన్ని కలిగి ఉందాం. ఆత్మ సంబంధమైన వాటి మీద ఆసక్తి కలిగి, మక్కువ కలిగి మన ఆత్మీయ జీవితంలో నిత్య జీవం అనే పంట కోసుకునే వారిగా ఉందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దీని కాలం ఇదిగో మీ వాక్యం ద్వారా మాతో మీరు స్పష్టంగా మాట్లాడారు.
మేము ఏమి విత్తుతావో ఆ పంటను కోసుకుంటాం. అందుకనే శరీరానుసారమైన వాటిని విత్తుకొని లోకంలో క్షయమైన వాటిని కోసుకునే మోసపోయే స్థితి ఉందని మీ వాక్యం ద్వారా ఉదయకాలం హెచ్చరించారు. దేవా, మా ఆత్మీయ జీవితాలను కడుతురండి. ఆత్మ సంబంధమైన వాటి మీద మాకు మక్కువ అపేక్ష చేయము. మేము మోసపోకుండాట్లు విడిపించుము. సాతాను దుష్టును ఓడించుము. దేవా, అందుకు నీ సహాయం కొరకై వేడుకుంటున్నాం ప్రభా. ఎందుకంటే నువ్వు ఆత్మ కలిగిన దేవుడు. నిత్య జీవం అనే పంట కాలం వచ్చినప్పుడు కోసుకోవటానికి లోకంలో ఉండగానే దినములను చక్కబెట్టుకొని తండ్రి ఆత్మీయంగా బలపడటానికి మీ కృప మాకు తోడుగుంచి బలపరిచి సహాయపడండి. తద్వారా ఆత్మీయ సంతోషాన్ని, ఆత్మీయ మేలులను పొందుకునే కృప దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.